ఒక ఛాన్స్ అంటూ టీఆర్ఎస్, మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్, మమ్మల్ని గెలిపించాలంటూ టీడీపీ, బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లను రిక్వెస్ట్ చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే హైదరాబాద్ను ప్రపంచ నగరంగా అభివృద్ధి చేస్తామంటూ హామీలు ఇస్తున్నాయి. ప్రచారంలో దూకుడు పెంచాయి. గ్రేటర్లో ఎలక్షన్ క్యాంపెయిన్ స్పీడ్ పెంచాయి పార్టీలు. సభలు, సమావేశాలు, పాదయాత్రలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 60 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ హైదరాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి కేటీఆర్. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఓటర్లను రిక్వెస్ట్ చేశారు. ఈ 19 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది, ఏ ప్రాధాన్యతలు తీసుకున్నది, ఏమైనా ప్రాంతీయ వివక్ష చూపెట్టిందా, గతంలో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించే ప్రయత్నం చేసి సమాజాన్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేసిందా, లేదా చీల్చే ప్రయత్నం చేసిందా, ఇదంతా కూడా మీ కళ్ళ ముందు ఈరోజు ఉన్నది. అనుభవపూర్వకంగా ఈ 18-19 నెలల్లో మరి హైదరాబాద్లో పరిస్థితులు మెరుగుపడ్డాయా, చెడిపోయినాయా, ఇవన్నీ కూడా మీ ముందే ఉన్నది. దయచేసి సమీక్షించాలని కూడా నేను కోరుతా ఉన్నా. మారేడ్పల్లి, సీతాఫల్ మండి, కర్మాన్ ఘాట్ డివిజన్లలో అధికార పార్టీ అభ్యర్థుల తరఫున క్యాంపెయిన్ చేశారు మంత్రులు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న నేతలు అన్ని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపే సందర్భంలో కేవలం ఉద్యమమే గుడ్డిగా నడపలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమేమి సమస్యలు ఉంటాయో, తెలంగాణ ప్రజల అవసరాలు ఏ పద్ధతిలో ఉంటాయో, రేపటి తెలంగాణ సమాజం ఎట్లా ఉండాలనో, అన్నిటికీ మించి తెలంగాణకు గుండెకాయ అటువంటి హైదరాబాద్ నగరం ఎట్లా ఉండాలనో, హైదరాబాద్ నగర భవిష్యత్తు ఎట్లా ఉండాలనో ప్రతి క్షణం ఆలోచిస్తున్న వ్యక్తి. డివిజన్ల వారీగా క్యాంపెయిన్ చేస్తూ ఓటర్లను కలుసుకున్నారు కాంగ్రెస్ నేతలు. మళ్లీ అధికారంలోకి వస్తే సిటీ రూపురేఖలు మారుస్తామంటూ భరోసా ఇస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి పునాది వేసిందే కాంగ్రెస్ అంటున్నారు నేతలు. ఇక్కడ ఖైరతాబాద్ లో డివైడ్ అండ్ రూల్ పాలసీ చేయాలనేదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ ప్రజలకు ఇప్పటికి అర్థమైంది. గతంలో కూడా ఇదే పని చేశారు. ఇప్పుడు ఖైరతాబాద్ ప్రజలు మరి పూర్తిగా రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా అరుణ్ జ్యోతి గారిని అత్యధిక మెజార్టీతో, అరుణ్ జ్యోతి గారిని కాదు, ఖైరతాబాద్ నియోజకవర్గం 6 డివిజన్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా అందరూ కూడా గెలుస్తున్నారని నేను ఘంటాపదంగా చెప్పగలను. టీడీపీ, బీజేపీ కూడా ప్రచారంలో జోష్ పెంచాయి. ఏఎస్ రావు నగర్ నుంచి రోడ్ షో షురూ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. సిటీలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన యువనేత టీడీపీతోనే హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. మాటలు చెప్పి మబ్బి పెట్టే ఆలోచనలో ఈరోజు అధికార పార్టీ ఉంది. మనం అందరం గమనించాలి. రేపు మన మహానగరానికి అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది. కలిసికట్టుగానే అభివృద్ధి జరుగుతుంది తప్ప పరుపాట్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ని మటుకు గెలిపిస్తే మనకి ఎలాంటి అభివృద్ధి మటుకు జరిగే ప్రసక్తే లేదు. ఈరోజు ఇల్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, దాన్ని అమలు చేసేది శాసనసభ్యుడిగా నేను, ప్రజలకు ఇప్పించేది ఈ కార్పొరేటర్లు అని చెప్పని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. ఓల్డ్ సిటీలో ఎంఐఎం అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.